పరుచుకునేకి బరకాలు, ఇవన్నీ మన సంఘానికి ఏది అవసరమో అది అవసరాన్ని మరి వాళ్ళు మనకు సహాయం చేశారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చాలా సంతోషకరమైన విషయం. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం చూసుకుందాం. ఎఫెసీ 4:26 చదువుదాం. ఎవరు అటువంటి తిరగద్దండి పిల్లలు. ఎఫెసీ 4:26 చక్కగా చదివచ్చిన వారు చదివి వినిపించాలి. చదవండి. ఎఫెసీ 4:26. ఓకే, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం గురించి. మహాపరిశుద్ధుడు దయగలిగిన తండ్రి, నీ ఆత్మ చేత నడిపించండి. నీ మాటలు మా హృదయములో నాటబడి ఆ మాటల ప్రకారం మా జీవితాలను బ్రతుకులాగను సహాయం చేయమని అయ్యా చెప్తున్న నన్ను వింటున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ మాటలతో మమ్మల్ని హెచ్చరించి బలపడించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రేమైన దేవుని వారలారా, మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు కోపము చెయ్యండి కానీ కోపములో పాపము చెయ్యొద్దండి అంటున్నాడు. అంటే మనుషులకి కోపము అనేది సాధ్యమే. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. స్త్రీలకి కానీ పురుషులకు కానీ సేవకులకు కానీ ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మనసులను పడిన వారికి కోపం వచ్చేది సాధ్యమే. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, కోపము చెయ్యండి కానీ కోపములో పాపము చెయ్యొద్దండి. ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన మాటలు. ఎందుకంటే సంవత్సరం వల్ల మనం స్కూల్కి వెళ్ళి చదువుకొని ఎగ్జామ్ టైంలో మనం కరెక్ట్గా ఎగ్జామ్ కానీ రాయకోకుంటే ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామమ్మా? ఫెయిల్ అవుతాం. సంవత్సరం వల్ల కష్టపడ్డాం, చదువుకున్నాం బాగా జాగ్రత్తతోని. కానీ ఎగ్జామ్ టైంలో ఒకవేళ మనం జాగ్రత్త కలిగి ఎగ్జామ్ రాయకోకుంటే కరెక్ట్ మనం తప్పనిసరిగా ఫెయిల్ అవుతాము. అయితే మనము విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధించుతున్నాం, దేవునిలోనే ఉన్నాం. ఓకే, కానీ దేవుడు చెప్పిన విషయాలని ఒకవేళ మనం చెయ్యకోకుంటే, ఎగ్జామ్లో ఎలాగైతే కరెక్ట్గా రాయకోకున్నప్పుడు కుమార్తె ఫెయిల్ అవుతుందో, దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటలు వినుకోకుండా మనము ఆయన మాటల్ని పాటించుకోకుండా ఉంటే మనము కూడా ఫెయిల్ అయిన వారమే అవుతాము. అందుకొరకే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, కోపము రావటము మనిషికి సాధ్యము, కోపములో పాపము చెయ్యొద్దండి. అంటే కోపములో కూడా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్దలు అంటున్నారు, కోపములో కోసుకున్న ముక్కు శాంతానికి రాదంట. కోపములో మనం ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల ద్వారా మనిషికి నష్టం ఉందే తప్ప లాభము లేదు. అదే కోపం వచ్చినప్పుడు, ఒక విశ్వాసికి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? మన కోపాన్ని మనము అణిచివేసుకునాలి. కోపం వచ్చినప్పుడు బలమైన తీర్మానాలు తీసుకోవద్దు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు
ఏవి కూడా సక్సెస్ కావు కూడా. కోపంలో ఏ నిర్ణయము ఏ మనిషి కూడా తీసుకోకూడదు. కోపంలో ఏ మనిషి ఏ మాటలు కూడా మాట్లాడకూడదు. మనము మాట్లాడే ప్రతి మాట దేవుడు లెక్క చేస్తానన్నాడు, ఆయన లెక్కలోనికి తీసుకుంటానన్నాడు. మనము మాట్లాడే ప్రతి మాట దేవుని లెక్కలోనికి తీసుకుంటాడు. కాబట్టి కోపంలో మనం ఏదైనా నిర్ణయము కానీ తీర్మానం కానీ తీసుకోకూడదు. కోపము చెయ్యండి, కోపములో పాపము చెయ్యొద్దండి. మనం కోపం వచ్చిందంటే ఏం చేస్తాము? పాపం అనే నిర్ణయాలు కూడా తీసుకుంటాం. నేను ఇలాగే ఉంటా చూడు, నా ఇష్టం నాదే, ఎవరు చెప్పినా ఈయనను, ఏమండి, నా ఇష్టము నాదే, నేను ఇలాగే ఉంటా, మీరు ఎవరు చెప్పినా మీ మాట నేను వినను అంటాం. ఎప్పుడంటాము? కోపం వచ్చినప్పుడు అంటుంటాము. ఆ కోపం వల్ల తగ్గినాక ఆలోచన చేయి, ఇది నేను అనింది రైటా రాంగ్ అంటే నీ ఆలోచన నీకే చెప్తుంది ఇది రాంగు, ఇది అనకూడదు అనిపిస్తుంది. అందుకొరకే దేవుడు అంటున్నాడు, కోపపడండి కానీ కోపములో పాపము చెయ్యొద్దండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచునగా నీ మీద నీ సహోదరునికి విరోధమై మైననుకునలగని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. చాలండి. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీవు దేవునికి బలర్పించటానికి బలిపీఠము దగ్గరికి వచ్చావు. వింటున్నారమ్మ? బాగా మంచి చక్కగా ఉండండి. చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితాలని సరి చేసుకునే మాటలు ఇవి, మన జీవితానికి ఆశీర్వాదం తీసుకొచ్చే మాటలు ఇవి పాటిస్తే. అయితే నువ్వు బలిపీఠము దగ్గరికి, దేవుని దగ్గరికి ఆరాధించటానికి వచ్చినావు. వచ్చి మోకాలు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎవరితోనైతే కొట్లాడినావో, ఎవరితోనైతే నువ్వు కోపపడినావో, ఎవరితోనైతే నువ్వు నిష్ఠూరమైనావో, ఆ వ్యక్తి ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకునేకి వచ్చేటప్పుడు ఒకవేళ నీకు కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ జ్ఞాపకం వస్తే, నీ మొట్టమొదటికి వెళ్ళి ఆ వ్యక్తిని మాట్లాడి ఆ వ్యక్తితో సమాధానం పడి తర్వాతనే నువ్వు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చాడా, మనిషితో సమాధానం పడే విషయానికి ప్రాముఖ్యత ఇచ్చాడా? చెప్పండి అమ్మా. యాదానికి ప్రాముఖ్యత ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు నువ్వేమి ప్రార్థన చేసుకునేకి దేవుని సన్నిధికి వచ్చినాం, మనం అందరూ వచ్చినాం దేవుని సన్నిధికి. దేవుడు ఏమనుకున్నాను, ఇప్పుడు నా బిడ్డలు నా సన్నిధికి వచ్చినారు, బాగా మోకాలు పెట్టి ప్రార్థన చేసేకి వచ్చినారని ఏమనుకున్నాను. ఇప్పుడు మన విషయంలో దేవుడు సంతోషపడాలి, అవునా? కానీ సంతోషపడేది విడిచిపెట్టి ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు బయట ఒక ఆయమ్మతో కొట్లాడినావు, పోయిన వారంలో కట్టెల కాడో నీళ్ళ కాడో ఏడో ఒక దగ్గర అరసలా అన్నావు, ఆయమ్మతో మాట్లాడిచిపెట్టినావు. నువ్వు బయట వారంలోని నువ్వు ఆయన ఒక వ్యక్తితో నువ్వు నిష్ఠూరమైనవు, నీ సహోదరునితో నువ్వు నిష్ఠూరమైనవు, ఆయనతో మాట్లాడిచిపెట్టినావు. మళ్ళీ ఆదివారం కాగానే ప్రార్థనకు వచ్చావు, ముఖాలు పెట్టావు, ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు ప్రార్థన చేసే మనల్ని చూసి దేవుడు సంతోషపడాలనా, ఏమి సంతోషపడకూడదా? సంతోషపడటం లేదు. నువ్వు వచ్చి ముఖాలు పెట్టి ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన నాకు అవసరం లేదు. చాలా కండిషన్ మాటలు ప్రియులారా, అవసరం లేదు. ఫస్ట్ నువ్వు ఎవరితోనైతే మాట్లాడిచిపెట్టినావో వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళతో సమాధానం పడి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన నేను వింటాను. చప్పట్లు కొడదాం అందరూ. ఎవరితో నన్ను మాట్లాడిచిపెట్టినారమ్మా మీరు సంఘంలో? ఏమ్మా మీరు ఎవరితో మాట్లాడి మీరమ్మా ఎవరైనా విడిచిపెట్టినారా మాటలు? ఎవరితోనైనా విడిచిపెట్టినారా? ఎవరు?
శివమ్మతో ఎవరు విడిచిపెట్టినారు? నువ్వు విడిచిపెట్టినావా? ఓకే, రైట్. అంటే శివమ్మతో మాట్లాడాలని లెక్క. రైట్, ఓకే. పిల్లలు యవనస్తులు ఎవరితో మాట విడిచిపెట్టినారా? ఏమప్పా, ఎవరితో మాట విడిచిపెట్టలేదా? సంతోషం. చప్పట్లు పడదాం జోరుగా. ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఎవరితో కూడా మనం మాట విడిచిపెట్టకూడదు. ఎవరితో కూడా మనము నిష్ఠూరమైనా మళ్ళీ వెంటనే మాట్లాడాలి. దేవుడు అంటున్నాడు, ప్రాముఖ్యత ఏ దానికి ఇస్తున్నాడు అంటే ప్రేమకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. నువ్వు దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చినావు, కానీ ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఆరాధించేది తరువాత, నువ్వు ప్రార్థన చేసేది తరువాత. నీకు నువ్వు ఎవరితోనైతే కోపపడ్డావో, ఎవరితోనైతే నిష్ఠూరమైనావో వారితో వెళ్ళి నువ్వు ఫస్ట్ మాట్లాడి వాళ్ళతో సమాధానం పడి వచ్చి నా సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి అన్నాడు. అంటే దేవుడు మనం బలిపీఠం దగ్గరికి దేవుని ఆరాధించటానికి వస్తే దేవునికి సంతోషం లేదు, కానీ అందరితో ప్రేమతో కలిగి ఉండుట దేవునికి సంతోషం. అయితే దేవుడు ప్రేమకి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఏమంటున్నారా? ప్రేమకి ప్రాముఖ్యత ఇచ్చినాడు దేవుడు. కోపానికి కాదు, నీ ఆవేశానికి కాదు, నువ్వు చేసే ప్రార్థనకి కాదు దేవుడు ప్రాముఖ్యత ఇచ్చింది. నా సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చేటప్పుడు పరీక్షించుకోనరా. నేను ఎవరితోనో నిష్ఠూరమైనానా, ఎవరి మీదైనా కోపం ఉందే, నాకు ఎవరైనా నాకంటే పడదా, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే నువ్వు అవన్నీ బయట వదిలి సమాధాన పడి నా సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యి అంటున్నాడు. ప్రియులారా, చదువునాను మళ్ళొకసారి ఆ మాట. కావున బలిపీఠం వద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము ఇడిచిపెట్టి నువ్వు చేసే అర్పణ ఇడిచిపెట్టి నువ్వు దేవునికి కానుకిచ్చేకొచ్చినావు. మొదట వెళ్ళి నువ్వు దేవునికి కానుకిచ్చేది వచ్చినావు. నువ్వు ఫస్ట్ కానుకిచ్చేది పక్కకు పెట్టు. నీ కానుక నాకు అవసరం లేదు. కడప నిండా ఇష్టం పెట్టుకొని వచ్చి, కడప నిండా కోపం పెట్టుకొని వచ్చి, కడప నిండా నువ్వు దేశం పెట్టుకొని వచ్చి, కడప నిండా నువ్వు ఏమో పెట్టుకొని వచ్చి నువ్వు నాకు బంగారు అర్పణలు, ఎండి అర్పణలు, సాంబ్రాణి అర్పణలు, కానుక అర్పణలు, ధాన్య అర్పణలు నాకు నువ్వు తెచ్చిస్తే నాకు అవసరం. ఫస్ట్ పక్కకు పెట్టు. బా ఏమంటున్నాడని మాటలు. ఫస్ట్ పక్కకు పెట్టు, అవన్నీ పక్కకు పెట్టు. ఫస్ట్ నీ అర్పణలకు అవసరం లేదు, నువ్వు పక్కకు పెట్టు. పక్కకి పెట్టి ఫస్ట్ వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడిరా. ఇప్పుడు దేనికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు? నీ సహోదరునితో సమాధాన పడేదానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. నువ్వు ఇచ్చే అర్పణలు నాకు అవసరం లేదు. మంచి మనసుతో ఇయ్యి, మంచి ఆలోచనలతో ఇయ్యి, యథార్థంగా ఉండి నీ అర్పణ నేను తీసుకుంటా. నువ్వు అన్నీ ఇష్టం పెట్టుకొని అవి పెట్టుకొని ఇస్తానంటే నాకు అవసరము లేదంటున్నాడు. ప్రియులారా, 1వ యోహాను 4వ అధ్యాయం 20 వచనం చదువుదాం. 1వ యోహాను 4వ అధ్యాయం 20 వచనం. ఎవడైనాను దేవుని ప్రేమించుతున్నవాని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును. చాలండి. ఏముంది ఇక్కడ? ఏమని రాయబడింది? ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిన వాడు తన సహోదరుని దేశించితే వాడు అబద్ధికుడవుతాడు. అంటే నువ్వు ఎవరి మీదో కక్ష పెట్టుకొని, ఎవరి మీదో ఇసం పెట్టుకొని, ఎవరి మీదో నువ్వు మాట్లాడిచిపెట్టి వచ్చి నా సన్నిధిలో దేవా నిన్ను ప్రేమిస్తున్నా, దేవా నిన్ను నేను ఆరాధిస్తున్నా, దేవా నిన్ను నేను పూజిస్తున్నా అనంటే ఏమంటున్నాడయ్యా? చదువు. ఎక్కడ ఆపినావో అక్కడి నుండి చదవాలా. చదువు అన్నప్పుడు ఆపిన కాడి నుండి స్టార్ట్ చేయాలా. ఎవడైనాను నేను దేవుని ప్రేమించిన వాడిని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అవుతావు.
తను చూచిన ఒక ఆగు. అబద్ధికుడు అవుతావు, నువ్వు అబద్ధికురాలు అవుతావు. ఇప్పుడు నీ మీద ఎవరి మీద నీకు కక్ష లేదా? కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని, దేశం పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవాని నేను ప్రేమిస్తున్నానంటే నువ్వు నా దృష్టికి అబద్ధికురాలివి, నా దృష్టికి నువ్వు అబద్ధికునివి. నీకు ఎవరి మీద, ఏ సహోదరుని మీద కానీ, ఏ సహోదరి మీద కానీ, ఏ కుటుంబం మీద కానీ నీకు దేశం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు. ఆవేశము, కోపము, కక్ష మనసుల పైన పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు అబద్ధికునివి, నువ్వు అబద్ధికురాలివి. చెప్పండి ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? మన మనసుని కడుగుతున్నాడు దేవుడు. చప్పట్లు కొడదాం అందరు, హల్లెలూయా. మన ఆలోచనల్ని కడుగుతున్నాడు ఆయన. ఆయన కడిగేటప్పుడు మనం కడిగించుకునాలి. మనం అలాగే పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది? మురికి అలాగే పెట్టుకుంటే ఏమవుతుంది? గిన్నె కానీ, బట్ట కానీ ఒలుసు పట్టింది కడుక్కోకుంటే ఏమవుతుంది? మురిగిపోతుంది. అవునా? అప్పుడు మురిగిపోయిన తర్వాత ఎవరన్నా దాన్ని పక్కన పెట్టుకుంటారా? పెట్టుకోరు. అందుకొరకు దేవుడు అంటున్నాడు మన ఆలోచనల్ని కడుగుతున్నాడు. ఎవరి పట్ల నువ్వు దేశం కలిగి ఉండద్దు. నీవు వచ్చే ఆశీర్వాదాలని పోగొట్టుకుంటావు, వచ్చే దేవుని ఆశీస్సుల్ని తప్పించుకుంటావు. దేవుని ఆశీస్సులు కావాలి అంటే, దేవుని కృప కావాలంటే, దేవుని బలమైన హస్తము మన పైన ఉండాలి అంటే దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాలి. నీ సహోదరుని విషయంలో నువ్వు ఏమాత్రం కూడా పెట్టుకోవద్దు. ఎవరైనా ఉండొచ్చు, మనకి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియకోకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎవరిపైన కూడా నీవు కక్షలు పెట్టుకున్నద్దండి. ఎవరితో మాటలు మీరు విడిచిపెట్టద్దండి. మనం ఎవరు చెప్పండి? దేవుని ప్రజలము. మనము దేవుని ప్రజలము. దేవుని ప్రజలు అనబడిన మనకు కక్షలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు. అందుకొరికి అంటున్నాడు కోపము ఉండొచ్చు, కోపము చెయ్యి కానీ కోపములో పాపము చెయ్యొద్దు. కోపం చెయ్యి, కోపములో పాపం చేయొద్దంటే అర్థమే నువ్వు కక్ష పెట్టుకుంటే పాపం అవుతుంది. దాన్ని అలాగే దాచిపెట్టుకుంటే పాపం అవుతుంది. పాపము దేవుని సన్నిధిలో నిలవలేదు. పాపము దేవుని సన్నిధిలోని దగ్గరికి చెయ్యదు, దేవునింటి దూరం చేస్తుంది. పాపము వచ్చే ఆశీర్వాదాలనేది తప్పించుకుంటుంది పాపము. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, నీ సహోదరుని విషయంలో చదువు. నేను మళ్ళొకసారి మాట. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడా? చాలండి, ఎంత మంచి మాట చూడండి. నీ కంటికి కనిపించే నీ సహోదరుణ్ణి, నీ కంటికి కనిపించే నీ సహోదరాల్ని నువ్వు ప్రేమించుకోకుంటే, కనిపించుకోకుండా నన్ను ప్రేమిస్తావని నేను ఎలా నమ్ముతానన్నాడు దేవుడు. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేనప్పుడు, కంటికి కనిపించే నీ యొక్క విశ్వాసరాలని ప్రేమించలేనప్పుడు నేను కనపస్తానా మీకు? దేవుడు మనకు కనపస్తాడమ్మా? కనపడడు. మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నానని నేనెట్లా నమ్మాలి? నన్ను ప్రేమిస్తున్నానని నేనెట్లా నమ్మాలి నిన్నే అంటున్నాడు దేవుడు. ప్రశ్నిస్తున్నాడు మనకి ఈరోజు. ఆశీర్వాదాలు కావాలి మనకి, దేవుని నుండి మేలు జరగాలి మనకు, దేవుడు మనకి మంచిది చెయ్యాలి, దేవుడు మంచిగా చూడాలి మనల్ని, దేవుడు మంచిగా మనల్ని కాపాడాలని ఎన్ని ఆశలండి దేవుని పైన మనకు ఉన్నాయి లేదమ్మా? ఆశలు మనకు ఆశలు ఉన్నాయి లేదమ్మా? దేవుని మీద ఆశలు ఉన్నాయి లేదా? నాతో మొదలుకొని ఆశలు ఉన్నాయి. దేవుడు మంచిగా చెయ్యాలి, మంచిగా చూడాలి, మంచిగా ఉంచాలి, మంచిగా మనల్ని కాపాడాలని ఎన్ని ఆశలు దేవుని పట్ల మనం పెట్టుకున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? కనపచ్చే మనిషిని నువ్వు ప్రేమించలేకున్న దానివి, కనిపించే మనిషిని ప్రేమించలేని వాడివి నువ్వు. నన్ను ప్రేమిస్తానంటే నమ్మటానికి నేను పిచ్చోను అనుకోండివా? నేను పిచ్చోనా?
ఒక్క మెట్టు ఎక్కురా అంటే ఎక్కే శాతకాకి వచ్చింది. 10 మెట్లు ఎక్కుతానప్పంటే నువ్వు ఎక్కుతానంటే నేను నమ్మాల నీ మాట. ఒక్క మెట్టు ఎక్కినాకే మొఖాలు పోయినావు నాయనో అని కూలబడ్డావు. ఇంక 10 మెట్లు నన్ను అందుకున్నానంటే 10 మెట్లు ఎక్కాలి. 10 మెట్లు ఎక్కుతానంటే నేను నమ్ముతానా? నిన్నే నమ్మలేను. నా దగ్గర మీరు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని అంటున్నాడు దేవుడు. నా దగ్గర మీరు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దండి. నా దగ్గర మీరు నమ్మకాన్ని కాపాడుకోండి. నా దగ్గర నమ్మకాన్ని మీరు ఉంచుకోండి. కనపచ్చే మనిషిని ప్రేమించలేని నీవు కనపడిన దేవుణ్ణి ప్రేమిస్తానంటే నేను నమ్మను అంటున్నాడు. ఎవరు? నేను అంటున్నాను, దేవుడు అంటున్నాడమ్మా. మళ్ళీ నా మీద కట్ట తీసుకొని నిలబడారు మీరు తర్వాత ప్రార్థన అయిపోయినాక. నేను అంటున్నానా, దేవుడు అంటున్నాడా? గట్టిగా చెప్పండి. ఎవరు అంటున్నారు? నేను అంటున్నాను, దేవుడు అంటున్నాడా? దేవుడు అంటున్నాడు. చపాట్లు కొడదాం మళ్ళీ. కనిపించే మనిషిని ప్రేమించలేని మనిషి కనపడన దేవుణ్ణైనా నన్ను నువ్వు ప్రేమిస్తానంటే నేను ఎలా నమ్మాలి అంటున్నాడు దేవుడు. ఈ వాక్యాలు టిక్ వేసుకోండి, ఇంటికి వెనక చదువుకోండి. నేను కరెక్ట్ చెప్పినానా ఏమన్నా ఊహించుకొని చెప్పినానా? అయితే ప్రేమైన దేవుని వాళ్ళ దేవుడు అంటున్నాడు, దేవుని ఆశీస్సులు మనకు కావాలి. అయితే దేవుని మాట కూడా వినాలి. ఎప్పుడు ఎవరితో మాట్లాడిసిపెట్టకూడదు. మాట్లాడిసిపెట్టడం అదొక శాపం తెలుసా మీకు? వరము కాదు. మాట్లాడిసిపెట్టడము వరము కాదు, శాపము. అవన్నీ మనకి శాపాలు తీసుకొని వచ్చేటివి. ఎవరితోనైనా ఉండొచ్చు. ఒక వ్యక్తి వాళ్ళ నాయన్ని చంపినాడు. చంపితే చంపిన ఆయన ఎవరి దగ్గరికి వచ్చినాడో తెలుసా? కొడుకు దగ్గరికి వచ్చినాడు. ఇక్కడున్న కొడుకు వాళ్ళ నాయన్ని చంపినాడు. వీళ్ళ నాయన్ని ఆ వ్యక్తి చంపినాడు. చంపిన వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చినాడు? ఈ బతికున్న కొడుకు దగ్గరికి వచ్చినాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కొడుకు ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఏం చేయాలి? చంపాలా, కొట్టాలా? ఏం చేయాలా? చంపాలా లేదా కొట్టాలా లేదా జైలుకి పట్టేయాలా? అదే పని కదా మనం చేసేది. అదే మనం చేస్తాం. చంపి మా నాయన చంపి నా దగ్గరికి వస్తే నేను ఊకుంటానా? వాడిని చంపుతా, లేదా వాడిని కొడతా, లేదా వానికి జైలు కన్నా పంపిస్తా. కానీ ఆ వ్యక్తి ఏం చేసినాడో తెలుసా? ఆ వ్యక్తికి దేవుని వాక్యం చెప్పినాడు. సఫర్లు పడదాం. దేవుని వాక్యం చెప్పి పక్కలో పెట్టుకొని విశ్వాసంలో బ్రతకడని బతుకు తెరువు చూపించినాడు. ఇది ప్రేమ కాదంటావు ప్రియులారా? దేవుని ప్రేమ ఉంటే కదా పని చేసేది. అలాగా మనల్ని అయితే ఎవరు చంపలేదు కదా. ఏమా మనల్ని ఎవరైనా కట్టి తీసుకుని కొట్టినారా? ఏమన్నా మన ఇంట్లో ఉండేది ఏమో 2 తులాలు బంగారు ఎవరైనా ఎత్తుకొని పోయినారా? 2 తులాలు బంగారు ఎత్తుకొని పోలే, కట్టె తీసుకొని కొట్టలే, ఎవరు మనల్ని చంపలే. మరి మాటలు ఎందుకు విడిచిపెట్టాలా? నువ్వు దేవునికి లెక్క చెప్పాలి కదా. ఎవరికి చెప్పాలి లెక్క? దేవునికి లెక్క చెప్పాలి. అదే అంటున్నాడు, కనిపించిన మనిషిని నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? మళ్ళీ నా సన్నిధికి వస్తున్నావు, నా సన్నిధిలో మొక్కాలు పెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, బాగుంది. మనిషిని, కనిపించే మనిషిని విడిచిపెట్టినావు. కనపరాకున్న నాయనగా వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. దేవుడా నా పాట ఇను, దేవుడా నా ప్రార్థన ఇను, దేవుడా నా ఆరాధన ఇను అంటున్నావు. నేను అలా వినను. ఫస్ట్ కనిపించే మనిషిని ప్రేమించు. నీ ప్రేమతో వాళ్ళని గెలుచుకో. కక్షలు, క్రోధాలు, భేదభావములు ఎందుకు మీకు విశ్వాసులకి? వదిలిపెట్టు. నీకంటే ఒక మెట్టు తక్కువ ఉండొచ్చు జ్ఞానము, లేదా ఒక మెట్టు వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. ఒక మెట్టు మనమే తగ్గుదాం. ఎవరి గురించి? దేవుని గురించి. చప్పట్లు కొడదాం. మళ్ళీ ఒక మెట్టు మనమే తగ్గుదాము. మనం దేవుని మగ్గం చూసి ఒక మెట్టు తగ్గాలి. మనం ప్రేమను చూపించాలి, ప్రేమతో ఉండాలి అందరితోనే. అందుకొరకు దేవుడు అంటున్నాడు, కనిపించని మనిషిని ప్రేమించలేని నీవు కనపడిన నన్ను ఎలా ప్రేమిస్తానంటే నేను ఎలా నమ్ముతా అంటున్నాడు దేవుడు. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం ముగిస్తా టకటక. ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన
పిరికి వారును, ఆ, అవిశ్వాసులను, ఆ, అసహ్యులను, ఆ, నరహంతకులను, ఆ, వ్యభిచారులను, ఆ, మాంత్రికులను, ఆ, విగ్రహారాధనకు ఆ, అభివృద్ధికొలెదరును. ఆ, అగ్నిగంతములు ఉమ్, మండుగుండములో ఆ. పాలు పొందరు. చాలండి. ఏమని రాయబడింది? పిరికి వాళ్ళు, నువ్వు ఇవన్నీ చేయనప్పా, నా వినను, నా దేవుని వాక్యం వినను, నాకు తగ్గించుకునే మనసు లేదు, నాను డొగ్గిపోయి ఆయమని నేను మాట్లాడను, డొగ్గిపోయి నేను మాట్లాడనబ్బా, నాకు తగ్గించుకునే మనసు లేదు. నేను ఏంటికి తగ్గించుకుంటూ, నాకు తక్కువనా? నన్ను వయసులో పెద్దవాడిని, నానేంటికి తగ్గించుకున్నా? ఏమంటున్నారా? వయసులో నేను పెద్దవాడిని, నానేంటికి తగ్గించుకున్నా? వయసులో నేను పెద్దదాన్ని, నేనేంటికి తగ్గించుకున్నా? డొగ్గిపోయి నేను తగ్గించుకున్నా? అమ్మా, నేనేంటికి తగ్గించుకుంటా అని ఒకేళ నువ్వు అనుకుంటే, దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళందరికీ కూడా అగ్ని గంధకములో చోటు. అలాంటి వాళ్ళకి, గర్విష్ఠులకి, వ్యభిచారులకి, అబద్ధికులకి, మోసకరులకి, అన్యాయం చేసేవారికి, ఎదుటివారు నాశనం కోరేవారికి, ఎదుటివాడు చెడిపోవాలని కోరుకునే వారందరూ కూడా అగ్ని గంధకములో చోటు. వాళ్ళందరికీ ఎక్కడుందంట చోటు? అగ్ని గంధకములో చోటు ఉంది మీకు. గర్విష్ఠులు అంటే ఇప్పుడు నేను ఎందుకు తగ్గించుకున్నానంటే ఇది గర్వమా తగ్గింపా? గర్వమే కదా. నేను ఎందుకు తగ్గించుకున్నానప్ప అంటే అది గర్వము. గర్విష్ఠులకి ఎక్కడుందంట చోటు? అగ్ని గంధకంలోని. మోసకారులకి ఎక్కడుంది చోటు? అగ్ని గంధకంలోని. ఎదుటివాడు నాశనం కావాలని కోరుకునే వానికి ఎక్కడుంది చోటు? అగ్ని గంధకంలోని. మన వాళ్ళ ఇష్టలేక మనం పోవాలనా? వాళ్ళ ఇష్టలేక పోవాలమ్మా? ఇంతల్లా ఆరాధన చేసి, ఇంతల్లా ప్రార్థన చేసి, ఇంతల్లా దేవుని కొరకు బతుకుతూ, ఇంతల్లా ప్రయాణం చేస్తూ, విశ్వాసులని ముద్రించబడి, దేవుని నమ్ముకున్నామని, దేవుని పిల్లలని అనిపించుకొని, మంచి పేరు తెచ్చుకొని అగ్ని గంధకంలోకి పోవటం మనకు అవసరమా? ప్రేమతో 4 మాటలు మాట్లాడితే అయిపోతుంది కదండి. ప్రేమతో 4 మాటలు మాట్లాడితే అయిపోతుంది కదా. ఆయమ మనసు కరిగిపోతుంది, ఆ వ్యక్తి మనసు కరిగిపోతుంది. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల ఇలాంటి వాళ్ళందరికీ అగ్ని గంధకం ఉంది. అగ్ని గంధకం పాలు కావద్దని అంటున్నాడు దేవుడు. 1 యోహాను 3:15 ముగిస్తా ప్రియులారా. 1 యోహాను 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూడండి, తన సహోదరుని దూషించేవాడు నరహంతకుడు. ప్రకటనలో ఏమని రాయబడింది? నరహంతకులు కూడా అగ్ని గంధకంలో ఉంటారు. తన సహోదరుని దూషించిన వాడు నరహంతకుడు. నరహంతకునికి చోటు ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో ఉందే, నరకంలో ఉందే? నరకంలో ఉంది చోటు. మనందరు నరకానికి పోయే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాలు ఏమంటే ఎక్కడ ఇస్తాడో చెప్పండి. ఏమండి? నరకానికి పాత్రులుగా ఉన్న వారికి దేవుని ఆశీస్సులు ఏమంటే ఎలాగిస్తాడు? మనం ఎలాంటి లిస్టులో ఉండాలి అని ఆలోచిస్తే, మనం నీతివంతుల లిస్టులో ఉండాలి, పరిశుద్ధుల లిస్టులో ఉండాలి, యథార్థవంతుల లిస్టులో ఉండాలి, నిష్కపటం లేకుండా ఉండాలి. అలాంటి లిస్టులో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొడదాం అందరూ. నరహంతకులు లిస్టులో ఉన్న వారికి దేవుడు ఆశీస్సులు ఏమంటే ఇస్తాడా? చెప్పండమ్మా, ఇస్తాడా? ఇక్కడ ఏమని రాయబడింది? నీ సహోదరుని దూషించిన వాడు నరహంతకుడు. వాని మనసు నొప్పిస్తే చాలు, అరే ఏదో తప్పి ఏమో కోపంలో 2 మాటలు అనింటి జమ్మని, వాడు ఇంత కచ్చి కట్టుకున్నా నా మీద, ఇంత కోపం ఉండాలా నా మీద, ఏమోలేమో అయిపోయిందని వచ్చి మాట్లాడిస్తే ఏమవుతుందబ్బా అని నేను అనుకుంటా. వాడేమనుకుంటాడు? అరే ఏమో కోపంలో 1 మాట 2 మాటలు అనింటా మనిషిని కోపం తట్టుకోలేక, ఏమోలేరా అంటున్నారా, నా అల్లుడు ఉండవు, నువ్వేం వేరేవాడు కదని వచ్చి మాట్లాడితే ఆ మంచి గంట ఏం పోతుందప్ప అని జమ్మ అనుకోవటం. ఇప్పుడు మా ఇద్దరు మాట్లాడుకోకుండా ఉంటే మా ఇద్దరు ఎవరి లిస్టులో ఉంటాము? ఇప్పుడు నరహంతకుల లిస్టులో ఉంటాము. నాకు వాడు నరహంతకుడు, వానికి నేను
నరహంతకుని. ఇప్పుడు ఇద్దరు ఏడుంటాం? ఇద్దరు నా అగ్నిగుండంలోనే ఉంటాం. వాడన్నా పరలోకం పోడు మాట్లాడిసిపెట్టి, నేనన్నా పరలోకం పోను. ఇద్దరు మాట్లాడిసిపెట్టి నరకానికి పోయేదానికంటే ఇద్దరు ప్రేమించుకొని మాట్లాడి నీతివంతుల లిస్టులో ఉండేది మంచిది కాదా? అదే అంటున్నా, నీ సహోదరుని దేశించిన ఎడల, చదువునాయనా, ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురా. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని దేశించిన వాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉన్నదని మీరు ఎరుగుదురా. నరహంతకునికి నిత్య జీవము ఉండదని మీకు తెలియదా? నరహంతకులకి నిత్య జీవం ఉండదు, మీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు ఆ లిస్ట్ అయిపోతారు మీరు? క్షమించు, పోయేదేముంది? ప్రేమించు, పోయేదేముంది? మీదపడి మాట్లాడు, పోయేదేముంది? ప్రేమించు, పోయేదేముంది? చప్పట్లు కొడదాం అందరూ. ప్రేమ చూపించినాడు యేసు ప్రభు, ప్రేమని ప్రకటించినాడు యేసు ప్రభు. ప్రేమ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ప్రేమని ఆయన చల్లాడు. ప్రియులారా, ఆయన ప్రేమని, ఆయన త్యాగాన్ని, ఆయన ఆలోచనలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అన్నీ పక్కకు పెట్టి మనము కోపం పెంచుకొని, ఆవేశం పెంచుకొని, మన సహోదరుల పట్ల మాటలు ఇడిచిపెట్టి మనము నరహంతుల లిస్టులోకి ఎందుకు వెళ్ళాలి? నరహంతుల లిస్టులోకి వెళ్ళిన వారికి అగ్నిగుండం తప్పదు అని దేవుడు అంటున్నాడు. అలాగెవరైనా మాటలు ఇడిచిపెట్టింటే మన సోదరులు ఎవరైనా ఉండొచ్చు, వారు అన్నులే ఉండొచ్చు, విశ్వాసులే ఉండొచ్చు, మనకి తోబుట్టిన వాళ్ళే ఉండొచ్చు, బయట వాళ్ళే ఉండొచ్చు. నేను ఎవరికైనా మాటలు ఇడిచిపెట్టినానా? మనల్ని మనం ఈరోజు పరీక్షించుకోవాలి. వాక్యం విన్న తర్వాత నేను ఎవరితోనైనా కోప